హాయ్ హాయ్ మీ పేరు? మనీషా. మనీషా గారు. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? రోహిణి. రోహిణి. ఎందుకు రోహిణి మీ ఫేవరెట్ కంటెస్టెంట్? అంటే ముందు నుంచి చూస్తున్నాం కదా షోస్లలో, అట్లా ఫేవరెట్. రోహిణి ఎంటర్టైన్మెంట్ పరంగానే కనిపిస్తుంది, గేమ్స్ పరంగా ఎక్కువ కనిపించదు అంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్ కదా, అది లేకపోతే ఎట్లా? గేమ్స్ కూడా ఉండాలి కదా, గేమ్స్ ఆడుతుంది, గేమ్స్ ఆడుతుంది కాబట్టి మెగా చీఫ్ అయింది. ఆమె లాస్ట్ మెగా చీఫ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా రోహిణి? చేయలేదు. సో అప్పుడు పృథ్వీ చాలా ఫీల్ అయినట్టున్నాడు కదా, అంటే ఎలా అనుకుంటున్నారు, ఎలా తీసుకోలేదు? ఫెయిల్ అవుతుందంటే ముందు నుంచి ఉన్నాడు కదా, తిను వైల్డ్ కార్డ్ కాబట్టి అట్లా. ఓకే. నబిల్ విషయానికి వస్తే నబిల్ ఎక్కువ పృథ్వీకి సపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది అన్నారు, మీకేమనిపిస్తుంది? ఇంటికి వాళ్ళు ముందు నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. నబిల్ ఎక్కువ కన్నడ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? లేదు. మరి నబిల్ ఆట పరంగా ఎలా కనిపిస్తున్నాడు? బానే ఆడతా, తను కూడా నాకు ఫేవరెట్. హౌస్ లో వీడియోస్ చూస్తాను ఎక్కువ. ఓకే, వీడియోస్ చూస్తా అంటున్నారు కదా వరంగల్ డైరీస్. సో వరంగల్ డైరీస్ లో కామెడీ కంటెంట్ ఎక్కువ చేసేవాడు, బట్ ఇప్పుడు చూస్తే కామెడీ లేదు, అందరితో మింగిల్ అవ్వడు, సీరియస్నెస్ ఎక్కువ చూపిస్తున్నాడు కదా, అలా చూపించడం ఎలా అనిపిస్తుంది? స్ట్రాటజీ ఏమవుతుంది తెలియదు కదా. అందరూ హౌస్ లో గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని అన్నారు, మీకు ఏమైనా అట్లా అనిపిస్తుంది? లేదు. గౌతమ్ టార్గెట్ అవుతున్నాడా, మరి గేమ్స్ పరంగా ఉన్నాడా, అగ్రెషన్ చూపిస్తున్నాడా? తనని ఎప్పుడు చూడలేదు, లాస్ట్ సీజన్ లో కూడా అంత చూడలేదు. అంటే లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి గౌతమ్ ఏమైనా చేంజ్ కనిపిస్తుందా మీకు? తెలియదు అంత. లాస్ట్ సీజన్ లో ఈ సీజన్ లో టేస్టీ తేజాలో ఏమైనా చేంజ్ వచ్చిందా? అవును, చేంజ్ వచ్చింది. ఏ చేంజ్ వచ్చింది? గేమ్ లో చేంజ్ వచ్చింది. టేస్టీ తేజ అప్పుడేమో కామెడీ ఎక్కువ ఉండేది, ఇప్పుడు గేమ్ కూడా ఉంది. ఓకే. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ కూడా బానే ఆడుతుంది. ఓకే. విష్ణుప్రియ ఎక్కువ అట్రాక్ట్ అవుతుందా, లేకపోతే పృథ్వీ ఎక్కువ అట్రాక్ట్ అవుతుందా? విష్ణుప్రియనే. విష్ణుప్రియ వెళ్ళిపోతే పృథ్వీ ఆడగలుగుతాడా? చెప్పలేము, ఇంకా 2 weeks ఉంది కదా, ఇంకేం గేమ్ ఉండదు. ఓకే. కంపేరింగ్ టు లాస్ట్ సీజన్, ప్రీవియస్ సీజన్ ఏదైతే ఉందో అది ఇప్పుడున్న సీజన్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ బెస్ట్ గా ఉందా, ఆ సీజన్ బెస్ట్ గా ఉందా? నాకైతే ఈ సీజనే. ఎందుకని ఈ సీజన్ నచ్చింది? ఎంటర్టైన్మెంట్ ఉంది, వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి, కొంచెం ఆ రోహిణి అవినాష్ ఇప్పుడు వరకు మనం ఏ సీజన్ లో చూడని కాన్సెప్ట్ ఈ సీజన్ లో పెట్టారు కదా, ఏంటంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తీసుకొచ్చారు. ఆ నామినేషన్స్ పాయింట్స్ కానీ వాళ్ళ ఆ కాన్సెప్ట్ కానీ ఎలా అనిపించింది? అన్ని వ్యాలిడే ఉన్నాయి, అన్ని పాయింట్స్ వ్యాలిడే. నిన్న నామినేషన్స్ పాయింట్స్ ఎలా అనిపించాయి మీకు? నిన్న చూడలేదు. ఓకే. సో హౌస్ లో చూసుకున్నట్టయితే పృథ్వీ అవినాష్ ని ఒక పాయింట్ లో నామినేట్ చేశాడు, నీకు నబిల్ ఎవిక్షన్ ఇవ్వకపోతే నువ్వు ఎలిమినేట్ అయిపోయేవాడివి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఉంది, గేమ్ లేదు అని చెప్పి. సో ఆ పాయింట్ మీకు ఎలా అనిపించింది? కరెక్టే అనిపించింది. కరెక్ట్. టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 లో నిఖిల్, నబీల్, ప్రేరణ, రోహిణి, విష్ణు అనుకుంటున్నా. థ్యాంక్ యూ.